హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు 2 కేజీల చికెన్తో చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ నీట్గా కడిగి అందులో చికెన్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి, ఒక కప్పు పెరుగు, ఓల్ గరం మసాలాలు నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా చికెన్కి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని, 3 టమాటోలు కట్ చేసుకొని వేసుకొని, కొంచెం కరివేపాకు, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మొత్తం ఇందులో వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని వెలిగించుకొని రైస్ కోసం వాటర్ పెట్టుకొని ఇందులో ఓల్ గరం మసాలాలు కొంచెం కొంచెంగా వేసుకొని, ఒక 6-7 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్ల సాల్ట్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి రైస్కి. ఇలా మూత పెట్టుకొని నేను 2 కేజీల చికెన్కి 1.5 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. నీట్గా కడిగి ఒక అరగంట సేపు బాస్మతి రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసినట్టయితే ఎసరిలా బాగా మరిగి ఉంటుంది కదా, ఇందులో బాస్మతి రైస్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, రైస్ మొత్తం ఉడికిపోయింది. ఒక 70-60% కుక్ అయితే చాలు. ఇప్పుడు పక్కకు తీసుకొని వార్చుకొని చికెన్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, నేను ఏ కళాయిలో అయితే దమ్ పెట్టాలనుకుంటున్నానో అందులో చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ మొత్తం వేసుకొని ఇదంతా కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసినట్లయితే చికెన్ నుంచి వాటర్ వచ్చి ఇలా ఉడికి ఉంటుంది కదా, కొంచెం ఉడికితే చాలండి. చికెన్ని నానబెట్టుకున్నాం కదా, కొద్దిసేపు ఉడికించుకుంటే చికెన్ మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. బిర్యానీలోని చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇంతకు ముందే మనం వార్చుకున్న బాస్మతి రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా లేయర్లుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి మిగిలిన రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా లేయర్లుగా వేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా పావుగంట సేపు మూత పెట్టుకోవాలి. ఇలా పావుగంట తర్వాత మూత తీసి చూసినట్టయితే రైస్ మొత్తం ఇలా దమ్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టే మీరు చేసినట్లయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.